2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సరే ఈ సమయంలో గనక మనం చూస్తే అండి, అంటే ఏదున్నా పడిపోతూనే ఉన్నాయి. బంగారం అయినా సరే, సిల్వర్ అయినా సరే. పెట్టుబడిగా కోసం అని చెప్పేసి మనం అనుకుంటే బంగారం కొనటం మంచిదా? సిల్వర్ కొనటం మంచిదా? ఈ ఈ సమయంలో పర్టిక్యులర్‌గా అంటే సందిగ్ధంలో ఉన్నారు. ఎల్లో మెటల్ అండ్ వైట్ మెటల్. వైట్ మెటల్‌గా సిల్వర్, ఎల్లో మెటల్‌గా మనం గోల్డ్‌ని చెప్పుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ మెటల్ మంచిది? నేను మెటల్ అని ఎందుకు వాడుతున్నానంటే, మన మైండ్‌లో ఈ పదం ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో, అప్పుడు ఆ వస్తువును అలాగే చూస్తాం. లేకపోతే అద్భుతంగా చూస్తాం. అంటే ఒక ఫోమో అని మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఈరోజు పెరుగుతున్న రేట్‌లో అయ్యో! నేను కొనుక్కోలేకపోతున్నానే అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాడు ఈరోజు. ఏదో జరిగిపోతుంది, ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది, నేను వెనకపడిపోతున్నా అని చెప్పి ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందుకనే నేను మెటల్‌ని వాడడానికి కూడా కారణం అది. ఒక యెల్లో మెటల్ కొనాలా? లేదా వైట్ మెటల్ పర్చేజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టుకోవడం సేఫ్టీయా? ఇప్పుడు ఈ రోజున్న మనం మాట్లాడుకున్నటువంటి ఈ రోజున రేట్‌లో చూసినట్లయితే అటు సిల్వర్ గానీ, లేదా గోల్డ్ గానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లో స్పైక్స్‌లో ఉంది. పెరుగుదల, తగ్గుదల. పెరుగుదల, తగ్గుదల చూస్తుంటే పొద్దున్న లేస్తే కామన్ మ్యాన్ భయపడిపోతున్నాడు. అయ్యో! పొద్దున్న లేచి ఏం న్యూస్ చూడాల్సొస్తుంది అని చెప్పి. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దేనిలో పెట్టుకోవడం అంటే, నేను 2 పాయింట్లు నేను కంపేర్ చేస్తాను. అది ఆప్షన్ తీసుకోవడం నేను చివరిలో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా యెల్లో మెటల్ మీ దగ్గర భారీ అమౌంట్ ఉంది. ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉంది. అప్పు చేసి మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యవద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది యెల్లో మెటల్ అయినా లేదా వైట్ మెటల్ అయినా సరే, అంటే సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే, అప్పు చేసి మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యొద్దు. ₹3, ₹2 వడ్డీలు తీసుకొచ్చి ఇంట్లో మెటల్ కూర్చొని పెడితే ఏదో జరిగిపోద్ది కాబట్టి మిరాకిల్స్ జరిగిపోతాయంటే మిరాకిల్స్ జరగవు. ఇదే పరిస్థితి చాలా సందర్భాల్లో కూడా హిస్టరీని గాని మనం చూసుకున్నట్లయితే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ దగ్గర లార్జ్ స్కేల్‌లో కాస్త అమౌంట్ ఉంది, లిక్విడ్ క్యాష్ ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు గోల్డ్ వైపు ప్రిఫర్ చేయండి. అది కూడా తక్కువ మొత్తంలో వస్తుంది. అంటే ఈరోజు కనీసం 10 లక్షలు పెడితే వచ్చే గోల్డ్ వాల్యూతో కంపేర్ చేస్తే 10 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సిల్వర్ ఎక్కువ మొత్తంలో వస్తుంది. కానీ ఇక్కడ గోల్డ్‌కి, సిల్వర్‌కి కంపారిజన్ లేదు. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు కూడా మనం స్టోరేజ్‌లో ఉంచుతాం. సిల్వర్ మాత్రం ఇండస్ట్రియల్ యూటిలైజేషన్‌లో కూడా చాలా వరకు వినియోగం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గూగుల్‌లో చెక్ చేసుకుంటే కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో గానీ, సోలార్ మెటీరియల్స్‌లో గానీ, చాలా మెడిసిన్స్‌లో కూడా మనకి సిల్వర్ వాడుతున్నారు కాబట్టి దీనికి కన్సిస్టెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. సిల్వర్ ఒకప్పుడు ₹1,00,000 రీచ్ అవ్వడమే చాలా కష్టమై ఉండేది. కానీ ఈ రోజున పరిస్థితులు చూసినట్లయితే 2.5, 3 lakhs, 4 lakhs కూడా రీచ్ అయింది. మళ్ళీ ఆ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తున్నాయి ఈరోజు సిల్వర్ యొక్క విషయంలో. సో తక్కువ మొత్తంలో అమౌంట్ ఉంది, మన దగ్గర సేవింగ్ అమౌంట్ ఉంది అనుకుంటే ఇమీడియట్గా సిల్వర్ని మాత్రం పర్చేజ్ చేసి దగ్గర పెట్టుకోండి. ఎక్కువ మొత్తం ఉంటే గోల్డ్ మాత్రం పెట్టుకోండి. బట్ ఏదైనా సరే ఇదర్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా సరే మాత్రం ఆర్నమెంట్స్లో మాత్రం ఎప్పుడూ పెట్టుకోకండి. అయితే ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఉంది. సిల్వర్ని కానీ మనం ఆర్నమెంట్స్లో తీసి పెట్టుకోగలిగితే, చాలామంది ఏం చేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ 1 గ్రామ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ గడిచిన దశాబ్ద కాలంలో పెరిగిన తర్వాత సిల్వర్ ఐటమ్స్ని తీసుకొని దానిపైన గోల్డ్ కోటింగ్స్ వేసుకుంటున్నారు. అది గోల్డ్ నిజంగా కాదా కాదండి అది మనం చెప్పలేం, కన్ఫర్మేషన్ చేయలేం. కానీ సిల్వర్ ఐటమ్స్ మీద తీసుకొని లాస్ట్ మీరు ఒక 10 years చూసినట్లయితే ఆ మార్కెట్ షేర్ కూడా 30-65% పెరిగింది. అంటే సిల్వర్ ఐటమ్స్లోనే గోల్డ్ ఐటమ్స్ కోటింగ్ చేసుకుంటూ ఆర్నమెంట్స్గా యూజ్ చేసుకోవడం. అయితే ఇక్కడ సిల్వర్ని మాత్రం ఆర్నమెంట్స్లో మాత్రం ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్లో చూసినట్లయితే జర్మన్ సిల్వర్ అని ఒక సిల్వర్ కూడా ఉంది. చాలా వరకు డూప్లికేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను వాడుతున్నానంటే, మీకు ముఖ్యంగా ఈ బిస్ హాల్ మార్క్ అన్నది ఇప్పటికి సిల్వర్లో లేదు, ఓన్లీ గోల్డ్లో మాత్రమే ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే, మనం పర్చేజ్ చేస్తున్న సిల్వర్ ఏదైతే ఆర్నమెంట్లో ఉందో అది ఆర్నమెంట్ జెన్యూన్ కాదండి, మనం దాన్ని కరెక్ట్గా మనం ప్యూరిఫికేషన్ అంటే ప్యూరిటీ కానీ లేకపోతే క్వాలిటీ కానీ కన్ఫర్మేషన్ చేయడం చాలా కష్టం. సో సిల్వర్ కానీ పర్చేజ్ చేసుకునే సందర్భంలో మాత్రం బార్స్లో కానీ లేదా బిస్కెట్ల రూపంలో కానీ తీసి పక్కన పెట్టుకోవడం చాలా ఉత్తమం. తక్కువ మొత్తంలో దొరుకుతుంది కాబట్టి. ఆర్నమెంట్స్ విషయంలో మాత్రం సిల్వర్ వైపు వెళ్ళకపోవడం మంచిది. రీసెంట్గా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా చెప్తుంది ఏంటంటే, హాల్ మార్క్ అనేది దీన్ని కూడా ఇస్తున్నాం, ఒక హెచ్యూడి నెంబర్ కూడా సిల్వర్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నాం. కానీ నిన్న జరిగిన బడ్జెట్లో మాత్రం అటువంటి ఎక్కడ మనకి కన్ఫర్మేషన్ రాలేదు. మేబీ అది జరగవచ్చు, జరగకపోవచ్చు దాని విషయంలో. బట్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సమయానికి మాత్రం హాల్ మార్క్ లాంటి ఒక మార్క్, ట్రేడింగ్ మార్క్ అనేది మాత్రం సిల్వర్లో కనిపించదు. అది ఏ రకమైన సిల్వర్ కన్ఫర్మేషన్ చేసుకోవడం ఆర్నమెంట్లో
కష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బార్స్ రూపంలో కానీ లేదా బిస్కెట్ రూపంలో కానీ తీసి పెట్టుకోవడం చాలా మంచిది మెటల్. అంటే ఇది క్వాలిటీ ఉంటుందా సార్ అంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఆ టెక్నీషియన్స్ని అడిగితే దాన్ని ఎలా కన్ఫర్మేషన్ చేస్తారో వాళ్ళు చెప్తారు కాబట్టి తీసి పెట్టుకోవడం మాత్రం చాలా ఉత్తమం. ఇది ఒక అలవాటు చేసుకోండి. సిల్వర్ పర్చేజ్ చేసుకోవడం కూడా అలవాటు మంచిదే. కానీ గోల్డ్ విషయానికి వచ్చేసరికి మరలా ఇక్కడ అదే సేమ్ రిపీట్ అవుతుంది. ఆర్నమెంటా లేదా మరలా బార్స్ అండ్ బార్స్లో కొన్న అంటే చిన్న ముక్క మనం తీసి పెట్టుకుందామన్నా చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం గోల్డ్లో మాత్రం ఈ టైంలో పెట్టుకోకపోవడమే మంచిది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అనిశ్చితి స్థితిలో మాత్రం పెట్టుకోకపోవడం మంచిది. సిల్వర్ వైపు మాత్రం మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది కన్సిస్టెన్సీ మెయింటైన్ అవకాశం ఉంటుంది. అంటే డ్రాస్టిక్గా పడిపోవడం ఉండదు సిల్వర్ విషయంలో. అంటే ఈ రోజు పడిపోయింది కదా సార్ డ్రాస్టిక్గా. అంటే లాస్ట్ టైంలో పెరిగింది కాబట్టి అంటే అక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది పెరగడం తగ్గడం ఎలా ఉంటుందంటే తక్కువ మొత్తంలో కొనుక్కున్న వాళ్ళు ఒకసారి ట్రేడింగ్ రూపంలో ఒకేసారి అమ్మడం అంటే ఇంటర్నేషనల్లో వాళ్ళు ఎక్కువగా సేల్కి పెట్టారనుకోండి ఆటోమేటిక్గా రేట్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ₹1,00,000కి 80,000 కొనుక్కున్న వాళ్ళు 2 lakhs వరకు తీసుకెళ్ళి సరిగ్గా 2 lakhs దాన్ని పర్చేజింగ్ పెట్టగానే రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది కదా జరిగే పని. కానీ ఈ టైంలో సిల్వర్ పర్చేజ్ చేయదు గోల్డ్ పర్చేజ్ చేయదు నేను చెప్తున్నాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు ఇంపాక్ట్ అవుతున్నాయి, మెటల్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇంటర్నేషనల్ వైడ్ ఏదో జరగబోతుంది, సంథింగ్ ఏదో హిడెన్ మాత్రం స్టోరీ ఉంది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ మిస్గైడ్ చేసే ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తుంది. డాలర్ యొక్క ప్రభావం రోజు రోజుకి బలపడడం కూడా. ఎందుకంటే ఎలక్షన్స్లో రాగానే ట్రంప్ ఒకటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల కరెన్సీ, ఇప్పుడు జపాన్లో ఎన్, ఇండియాలో రూపీస్, ఇలా ఒక్కొక్క దేశంలో ఉంది. ఇలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా డాలరే వాడాలని చెప్పి ఒక మోనార్కిజంతో ఆయన నియంత్రణతో పోకడలతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా డాలర్ని కాస్త గట్టిగా స్ట్రాంగ్ చేసే ఉద్దేశంతో ఆయన తీసుకున్న విధి విధానాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెట్టుబడి రూపంలో పర్చేజ్ చేయకపోవడం మంచిది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒకవేళ పెట్టుబడిగా ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ ఏదైతే ఉందో లీగల్ సావరెన్ బాండ్స్ కానీ ఈటీఎఫ్స్లో పెట్టుకోవడం మంచిది. అది మీ కన్సిస్టెన్సీగా మార్కెట్లో ఒడిదుడుకులకి తట్టుకొని మీకు మినిమం 10 to 15% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ గోల్డ్ వైపు వెళ్లకుండా ఇదర్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా సరే మీరు ఈక్విటీ షేర్స్లో కానీ బాండ్స్లో కానీ సావరెన్ బాండ్స్లో కానీ పర్చేజ్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు కొంత హ్యాపీగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటారు. అద్భుతాలు ఇప్పుడు జరిగే పరిస్థితిలో లేదు. ప్రపంచం అంతా కూడా కొంత అనిస్థితిలో ఉంది. జస్ట్ బయటికి గాలి బుడగలా కనిపిస్తుంది. మనం చూసినట్టయితే జస్ట్ ఒక గాలిబుడగా. నిన్న బడ్జెట్లో చూసినప్పుడు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా బడ్జెట్ కూడా అలాగే అనిపించింది. 2008-2009లో ఉన్నటువంటి రెసిషన్ పీరియడ్ మళ్ళీ రిపీట్ అయ్యేటట్టుగా ఉందేమో అన్నట్టుగా అనిపించింది బడ్జెట్. ఎందుకంటే పెద్ద రాయితీలు కానీ సంక్షేమ పథకాలకి, ఎందుకంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ కమింగ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్తో సహా ఇంకొక 4 రాష్ట్రాలతో పాటు వితిన్ 1 monthలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఎలక్షన్ జరుగుతున్న సమయంలో లాస్ట్ మనం 78 ఏళ్ల మన ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకుంటే ఎలక్షన్స్ జరగబోతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక రాయితీ పథకాలు సంక్షేమ పథకాలు ఒకేసారి వరాల జల్లు కురిపిస్తారు. కానీ అటువంటిది ఇక్కడ కనిపించట్లేదు. నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రత్యేక పథకాలు అంటూ లేవు. ఉన్నటువంటి ఏదైతే అదే రిపీటెడ్ పథకాల మీదే కాస్త బడ్జెట్ని 10,000 కోట్లని 25,000 కోట్లకి పెంచుకుంటూ వెళ్ళారు తప్ప కొత్తగా సంక్షేమ పథకాల వైపు వెళ్ళకపోవడం ఒక ప్రమాదం జరిగే సూచన ఏమో నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఈ టైంలో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడమే మంచిదని నా యొక్క అభిప్రాయం నాగరాజ్ గారు. బట్ ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫో అండి. చాలా డీటెయిల్గా చెప్పారు ఏది మంచిది ఏది కాదు ఈ టైంలో అనేటువంటి దానికి. కొంత అనిశ్చితి ఉన్నా కూడా మార్కెట్లో మీ అనాలిసిస్ని మాత్రం చాలా బాహాటంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.